రావాలో అక్కడికి తీసుకురాబడ్డావు. నాకు ఇదిగో యేసయ్య పాదాల దగ్గరికి వచ్చాను. ఈ పరిస్థితిని నేను చూస్తున్నాను. నువ్వెంత బాధపడుతున్నావు ఆయన చూస్తున్నాను. నీ శరీరంలో ఉన్న రోగంతో నిద్రలేని రాత్రులు గడపడం ఆయన చూస్తున్నాడు. ఈ కుటుంబంలో ఉన్న ఆర్థిక పోరాటాలను ఆయన చూస్తున్నాడు. ఇదిగో నేను నాకు కథలను ఆశిస్తున్నాను. ఏం చేస్తావు? ఎక్కడ తీసుకెళ్తావు? ఎప్పుడు ఎప్పుడు వచ్చావు నువ్వు అమ్మాయిలోకి? నువ్వు తీసుకెళ్తానంటే నేను ఊరుకుంటాను అనుకుంటున్నావా? నిన్ను తొక్కి చంపేస్తా. ఇక్కడ నా కాళ్ళ దగ్గరకు వస్తున్నావు, నేను నిన్ను తొక్కేస్తున్నా. దేవుడు నాకు ఇచ్చిన అధికారమును బట్టి తొక్కేస్తున్నా. ఉంటావా? వెళ్ళిపో, వెళ్ళిపో. నాకు ప్రాబ్లం ఏమంటే, నాకు చాలా ఇయర్స్ నుంచి సూసైడ్ ప్రేరేపణ ఉండేది. నాకు కోపం ఎక్కువ, సెల్ఫ్ హార్మ్ చేసుకునేదాన్ని సూసైడ్ ప్రేరేపణ వల్ల. ఇలా చాలా సంవత్సరాల నుంచి నేను బాధపడుతూ ఉన్నాను. రావడంతోనే మొదటిగా నాకు దేవుడు స్వస్థత ఇచ్చారు. ఆ సూసైడ్ ప్రేరేపణ అనేది నిన్నటితో నాకు విడుదల కలగడం జరిగింది. ఎంతో ప్రశాంతత, ఎంతో నెమ్మది రావడం జరిగింది. శక్తి చేత నిన్ను తొక్కుతున్నాను. యేసు నామములో 2023లో నేను నవంబర్ 7వ తారీఖున 4 నెలల ప్రెగ్నెన్సీతో వచ్చాను. నాకు 2 పాపలు. అయితే 3వ ప్రెగ్నెన్సీ తీపించుకుందామని మేము తిరుగుతుంటే కానీ తీయడానికి వీలు కాలేదు. అప్పటికే 4 months అయిపోయింది. ఏంటి ప్రభువా నీ చిత్తం ఏమై ఉన్నదని నేను ఇక్కడికి వచ్చి కాయ గారికి ప్రార్థన చేయించుకుంటే నన్ను పేరు పెట్టి పిలిచి నీకు బాబు పుడతాడు, పేరు బిల్లీ గ్రహం అని పేరు పెట్టండి అని చెప్పారు. నా బాబుకి బిల్లీ గ్రహం అని పేరు పెట్టాను. గట్టిగా చెప్పలు కట్టు. కావ్య కూర్చొని దేవుని అడిగావు, ఏమడిగా? నా బిడ్డకి చెయ్యాలి ప్రాప్తం. రాత్రి దేవుడిని బిడ్డను ముడతాడు, నీ బిడ్డను దేవుడు తాకుతాడు. నీ కుమార్తె చేతులు కాళ్ళు సంపూర్ణ స్వస్థత వస్తుంది. In the mighty name of Jesus.
కమాన్, ఇలా వచ్చి, ఇలా వచ్చి, కమాన్. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టండి. కమాన్, గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టండి. యేసు ఇక్కడ ఉన్నాడా లేడా? యేసు స్వస్థపరుస్తాడా పరచడా? యేసు శక్తిమంతుడా కాదా? ఈ రాత్రి సవాలుగా చెబుతున్నా, యేసు సజీవుడైన దేవుడు. దేవుడు శక్తి ఉందా లేదా, అసలు దేవుడు ఇక్కడ ఉన్నాడా లేదా, ఇది ఎంతవరకు నిజమో అని చెప్పి నేను నిజంగా మనసులో మార్చుకున్నాను. అది చూడడానికనే ఇక్కడ వచ్చాను. అసలు దేవుడు కృప, దేవుని కనికరం అంటే దేవుడి శక్తి ఇక్కడ ఎంతో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు దేవుడు నిజంగా చేస్తున్నాడు. అది మా జీవితంలో ఎన్నోసార్లు అనుభవించాము. ఈరోజు ఇక్కడ జరిగింది కూడా ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మా జీవితంలో మొదటిసారిగా కళ్ళ ముందే స్వస్థత జరగడం దేవుడి శక్తి ఈ పరిచర్యలో ఉంది. దేవుడి ప్రభావం ఉంది. దేవుడి కృపా కనికరం కూడా ఇక్కడ ఉంది. అనేక మంది వచ్చి ఇక్కడికి స్వస్థత పొందుకోవచ్చు. మారు మనసులు కూడా వాళ్ళకి తప్పనిసరి అయ్యగారి ద్వారా దేవుడు ఇందులో కాల్చబడిన అగ్ని, నేను కొలిమిలో కాల్చబడిన అగ్ని, నేను కొట్టబడిన వాడివి, ఓ ఎత్తబడిన గుంపుల వాడివి. యేసురామా, అదే అగ్నితో కాలుస్తున్నా. టచ్. కళ్ళు స్టక్ అయిపోయింది. చూడు, త్వరగా ఓపెన్ అవుతాయి, ఓపెన్ అవుతాయి, అవుట్ ఓపెన్ అవుట్. ఓ చూడు, ఇప్పుడు ఈరోజు అనుకోని రీతిగా వచ్చిన దేవుడు ప్రేరణ ద్వారా దేవుడు మనం చూశారు. అయ్యగారి ద్వారా కిరణ్ ఎవరు చేయి పై కదా, అదుగో 9 నెలల క్రితం మా బాబు చనిపోయాడు. అయ్యో, పాము కాటేసి. పాము కాటేసి. ఎంత వయసు? 17 నెలలు. 17 నెలల బాబు. ఆపరేషన్ అయిపోయిందండి. అసలు అవసరంలే. ఇప్పుడు ఇంకొక గుడ్ న్యూస్ చెప్పింది నాకు. ఏంటంటే ఆపరేషన్ అయిపోయింది, పిల్లలు పుట్టకుండా. నీ దేవుడు ఎవరో తెలుసా? ఉన్నవి లేనట్లు, లేనివి నీ గర్భం సంచిలో గర్భం లేదు, నీ కడుపులో. తొందర గుర్తుపట్టండి, కన్సీవ్ అయ్యి బిడ్డను ఎత్తుకొని మన దగ్గరికి వస్తుంది. దేవుడి కదులుతూ వస్తే అందరితో మాట్లాడతారు. అనేకమైన స్వస్థతలు జరుగుతున్నాయండి, యుద్ధాలు జరుగుతున్నాయి, చాలా మెరకల్స్ జరుగుతున్నాయండి. ఊహించిన అద్భుతాలు కూడా మేము చూస్తున్నామండి. అది దేవుడే జరిగిస్తున్నాడు. అటువంటి మంచి సేవకుడు విజయవాడ పంపిస్తున్నందుకు దేవునికి చాలా కృతజ్ఞతాస్తుతులండి. ఇలాంటి ఆరాధనలు ఎవరు మిస్ చేసుకోకండి. వచ్చి అద్భుతం పొందుకునే దేవుని స్థుతించండి. మేమైతే చాలా ఆత్మీయంగా బలపరచబడుతున్నామండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ మేలు పొందుతున్నారండి, స్వస్థతలు పొందుతున్నారు, విడుదల పొందుతున్నారు, అద్భుతాలు జరుగుతున్నాయండి. ఎప్పుడొచ్చావు? ఏం చేసావు? రోగం. ఏ రోగం తెచ్చావు? ఎమేనియా. దాని ద్వారా ఏం చేద్దాం అనుకుంటున్నావు? రక్తం తాగేస్తున్నావా? నిన్ను నా కాళ్ళ కింద తొక్కేస్తా. ఉంటావా, వెళ్ళిపోతావా? తొక్కేస్తా, తొక్కేస్తున్నా. చాలా ఉజ్జీవంగా జరిగింది ప్రేయర్ అయితే. నేనైతే చాలా హార్ట్ఫుల్గా, చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. పాస్టర్ గారు కానీ పాస్టర్ అమ్మ గారు కానీ చాలా మంచిగా చెప్పారు. మాది ఇక్కడే విజయవాడ. చాలా అంటే చాలా బాగా జరిగింది. ఇంత అద్భుతంగా నేను ఎప్పుడు చూడలేదు. మీరు వీడియో చూసిన ప్రతి ఒక్కరూ నన్ను నమ్ముతారో లేదో తెలియదు కానీ దేవుణ్ణి అయితే నమ్మండి. ఇదైతే అబద్ధం కాదు, నిజం, సత్యము.
prostate క్యాన్సర్ ఉందన్నారు. క్యాన్సర్ prostate తీసేయాలన్నారు. ఆ. కిడ్నీ ప్రాబ్లంతో కూడా కిడ్నీలు పాడు చేసిన దేవుని శరీరం నుంచి వెళ్ళిపోవును గాక. టచ్. ఇప్పుడు ఎన్నో మీటింగ్లు వెళ్ళడం జరిగింది. అలాగే స్వస్థ కూటాలు కూడా వెళ్ళాను. ఇలాగ తల మీద అంటే పడిపోతానండి అని ఏనాడు పడలేదు. ఏంటి నాలుగు సైతానం ఉందా ఏంటి అసలు పడతలేదు అనుకున్నాను. అయితే పడే వాళ్ళందరూ ఇలా గెంటుకుంటూ పడుతున్నారా ఏదో అనుమానం. కానీ ఈ రోజుని దేవుడు బ్రదర్ ద్వారా నా అంతటా నేను అనుకున్న రీతిగా పడిపోయాను. అది దేవుడు గొప్ప అద్భుతం చేశాడు. ఆయన నాలో ఉన్న అనుమానాలని తీసివేశాడు. ఏమి సమస్య? పక్షవాతం, మాటలు రాగలే. పక్షవాయువు కలుగు చేసిన దెయ్యం ఈ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోను గాక. సైతానేస్తున్నాం. ఏం పేరు మీ పేరు? జాషువా. గట్టిగా చప్పట్లు కొట్టండి. పక్షవాయువుతో మాట్లాడలేని వ్యక్తి ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు తాకాడు. మీ చేతులు పైకెత్తండి. ఇప్పుడు యేసు నామములో హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. పైకెత్తండి. అదిగో గట్టిగా చప్పట్లు కొట్టండి. నువ్వు చంపడానికి కాదు ఈ మీటింగ్ పెట్టింది. నిన్ను బయటికి తీసుకున్నాను. 13 సంవత్సరాలు 17 సంవత్సరాలు వీడికి పిడిసి లోపల కానీ వచ్చి చంపుతున్నారు. యేసయ్యా ఫిక్స్‌ను నాకు తొక్కేసే శక్తినిచ్చాడు. వద్దు ఆయన పిలవకు. యేసుని పిలవద్దా? పిలవద్దు. ఏ ఆయన రానీయుడు నన్ను. ఇప్పుడు ఆయన వస్తున్నాడు. నీలోకి వెళ్ళిపో యేసు నామములో. అన్నగారు చెప్పిన వాక్యము కానీ అన్నీ కానీ చాలా బాగా బాగా నచ్చాయి. కాకపోతే ఏంటంటే నేను ఫస్ట్ రోజు వచ్చినప్పుడు ఏదో ఒక ఆలోచన మీద వచ్చాను. నేను కోకోలా ఫ్యాక్టరీలో హైదరాబాద్లో జాబ్ చేస్తూ ఉంటాను. అయితే అక్కడ నేను మమ్మల్ని తీసేసి ఒరిస్సా వాళ్ళని అలా పెట్టుకున్నారు. నేను ఫస్ట్ రోజు రాగానే ఇందాక అయ్యగారు ప్రార్థన చేశారు జాబ్ గురించి. నేను లేచి నుంచున్న తర్వాత అయ్యగారు ప్రార్థన చేశారు. గంట ముందు నాకు కాల్ వచ్చింది. ఏప్రిల్ 1న ఒకసారి రమ్మని అన్నారు. మిరాకిల్ చూద్దామని వచ్చాను నేను. యాక్చువల్గా అంటే నాకు భయంకరమైన అప్పులు ఉన్నాయి. దగ్గర 2 కోట్ల వరకు ఉన్నాయి ఆల్మోస్ట్. మిరాకిల్ కోసం వచ్చాను. నిన్న దైవజనులు చెప్పినట్టు 100 మందికి అప్పులు ఉన్న వాళ్ళకి 100 మందికి నేను అమౌంట్ ఇస్తా అన్నారు. ఇవాళ ఉంటానా లేని అనుకుంటే ఆ 100 మందిలో నేను ఉన్నాను ఇవాళ. దానికి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈ మిరాకిల్ జరుగుతుందని ఆశిస్తున్నాను. అది నా కోరికతో వచ్చాను. అన్నీ అంటారు కానీ నేను వాటన్నింటినీ ఖండిస్తాను. చెప్తాను వారు ఐదో పెట్టి ఇవన్నీ పడిపోతున్నాం. అంటే వేరే పిలవడం ద్వారా ఏంటంటే వాళ్ళ ముందు చెప్తారేమో అని అనుకుంటాను. నేను కళ్ళారా రియల్గా చూస్తాను. నెల విజయవాడ జరిగే డైలాగ్ చేయడానికి నేను ఉంటాను. దాంట్లో కూడా నేను చూస్తాను. అయ్యగారు అద్భుతాలు చాలా దేవుడు స్వస్థత ద్వారా ఎంతమందినో స్వస్థపరుస్తున్నారు, ఎంతమందికో వెలుగునిస్తున్నారు. దేవుడు ఎప్పుడూ చేస్తానన్నాడు. నాకంటే ఎక్కువగా చేస్తాను అంటున్నాడు దేవుడు ప్రస్తుతం. కాబట్టి మన ముందు మనుషుల్ని కాదు దేవుని వాక్యాన్ని నమ్మాలి. ఎప్పుడైతే బైబిల్ చదువుతామో వాక్యం మనకు తెలుస్తుంది. వాక్యానుసారంగా మనం నడుచుకోవాలి. మనుషుల మాటలు ఎప్పుడు మనం తీసుకోవాలి. దేవుడు నాకన్నా ఎక్కువగా మీరు చేస్తారని ఆయన శిష్యులతో చెప్పాడు. కాబట్టి దేవుడు వాడుకుంటున్నాడు. ఒకళ్ళని ఇద్దరిని మోసం చేయొచ్చు కానీ చాలామందిని చేయలేం కదా మన మోసం. కాబట్టి దేవుని కార్యాలు ఇక్కడ జరుగుతున్నాయి. కాబట్టి మన విశ్వాసంతో ఇక్కడికి వస్తే దేవుడు ఒక అద్భుత కార్యం చేస్తాడు. సాతాను సామ్రాజ్యం కూలిపోతుంది. అపవాది సామ్రాజ్యాన్ని కూల్చడానికే దేవుడి స్థలంలోకి వచ్చాడు. అపవాది కోట గోడలు కూల్చడానికే దేవుడి స్థలంలోకి వచ్చాడు. ఈ రోజుల్లో అపోస్తుల యొక్క కార్యములు
జరుగుతున్నవి ఇక్కడ. అన్ని సంఘాలు కూడా ఈ యొక్క అనుభవంలోకి చూసి ఆనందించి ఒక గొప్ప మహాదైవజనుల్ని ఉపయోగించుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. మనం చూసినట్టు ఆనాడు అపోస్తలులను చూసినట్టు ఈనాడు కూడా మనము ప్రవక్తలను కూడా మన మధ్యన మనం ద్వారా మనము చూస్తున్నాం. మరి ఎయిడ్స్ వ్యాధి స్వస్థపడుతుంది, క్యాన్సర్ వ్యాధి స్వస్థపరచబడుతుంది. మరి సామాన్యమైన విషయం కాదు ఇది. మరి రోగులు ముఖ్యంగా భయంకరంగా ఉన్న శుద్ర శక్తులు వాటి మీద అధికారం కలిగిన దైవజనులని నేను చెప్పగలిగాను. దానిలో చాలా ప్రాముఖ్యంగా ఉన్నది. అందరూ కూడా అలాంటి వాళ్ళు వచ్చి విడుదల పొందాలని నేను కోరుతున్నాను. జ్యోతి, ఏమి జ్యోతి? ఉద్యోగం లేదు. ఏం చదువుకున్నావు? ఆగస్టులో నీకు జాబ్ దేవుడు ఇస్తున్నాడు. గ్రౌండ్లో ఏ మీటింగ్ అయినా కూడా నేను ఎక్కడే ఉంటాను, చూసుకొని లాస్ట్ దాకా వెళ్తాను. మరి నిజంగా ఎంతమంది సేవకులు చూశాను, కానీ నిజంగా అసలు మెరాకిల్ అంటే దేవుని కృపే, ఆయనకు మహిమ కలుగును గాక. మరి దైవ సేవకు భద్రాచలం నుంచి నడిపించినందుకు పేర్లతో పిలుస్తున్నాడండి. దేవుడు కొందనాలు. ఇవన్నీ రియల్ అండి. ఇదంతా కూడా చాలామంది జనం ఏమంటున్నారంటే ఇదంతా నిజం కాదంటున్నారు. మేము ఈ మీటింగ్కి వచ్చి కళ్ళారా అయ్యగారు చేస్తున్న పరిచర్య చూసాము, అవి జరుగుతున్న అబద్ధ సాక్ష్యాలు కూడా చూసాము. ఇది అబద్ధం కాదు, నిజమండి. మేము మీటింగ్లకు వచ్చాము, ఇప్పుడు చూసే చెప్తున్నాము. ఇది ఎవరు కూడా అబద్ధం అని చెప్పకూడదు. దేవుడు స్వస్థత కార్యాలు జరుగుతున్నాయి, మేము చూసాము, చెప్తున్నాం. ఇది నిజమని జనాలు నమ్మాలి. చెప్పే మాటలో చాలా గొప్పతనం ఉన్నది. మాటలంటే స్వస్థత పొందిన వాళ్ళే చెప్తారు, ఇవి స్వస్థ పొందాలి. అయ్యగారు చేసే ప్రార్థన చాలా దీవెనకరంగా ఉన్నాయి. ఇక్కడ జరిగేటువంటి నిజాలేనండి. ఇంతకుముందు మేము కూడా దురాత్మ శక్తుల చేత పీడింపబడ్డాను. అక్కడ అయ్యగారు నాకు ఖమ్మంలో అద్భుతం జరిగింది. ఇక్కడ విజయవాడకు వచ్చి మేము మళ్ళీ ఎక్కువ అద్భుతాలు చూసామండి. ఇవన్నీ నిజము. మీరందరూ కూడా దయచేసి రావాల్సిందిగా కోరుతున్నాము. పాస్టర్ గారు, పృథ్వీ అన్నగారు చాలా మంచిగా వాక్యాన్ని అందించారు. మా ఆత్మను ఎంతో బలపరిచారు. అండ్ అట్లాగే చాలా అద్భుత కార్యాలు జరగడం వల్ల మా విశ్వాసం కూడా చాలా బలపడింది. అందుని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. ఇలాంటి అనేకమైన మీటింగ్స్ ఈ విజయవాడ పట్టణంలో కండక్ట్ చేయాలని, అట్లాగే అనేక మంది విశ్వాసాన్ని బలపరచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ జరిగిన యేసుక్రీస్తు మిరాకల్ ఫెస్టివల్ మహా అద్భుతంగా జరిగినాయి. మేము కన్నులారా చూసాము. దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు, మహత్కార్యాలు, సూచక్రియలు ఆ దేవుని ద్వారా ప్రభు పాల్ పృథ్వీ గారి ద్వారా జరిగించారు. మేము ఎన్నో చూసాం. ఇక్కడ జరిగిన ఆయన ప్రత్యక్షతను చూసాం, ఆయన వెలుగును చూసాం, ఆయన మహిమను చూసాం. ఇక్కడ జరిగినవన్నీ నిజాలే, అబద్ధాలు కాదు. ఇక్కడ బూటకాలు నాటకాలు ఏమీ లేవు. ఆ దేవుని మహాకృపను బట్టి అన్నీ బాగానే జరిగినాయి. మరి ఈ దినాన ఈ యొక్క బిషప్ ఆజ్రియా గ్రౌండ్స్లో ఈలాగున ఇంత గొప్ప అద్భుతమైనటువంటి పరిచయం జరగడానికి దేవుడిచ్చినటువంటి సమయాన్ని బట్టి మరి దేవునికి మహిమను ఆరోపిస్తూ మేలు పొందుకునేటువంటి ప్రతి బిడ్డ కూడా దేవునికి సాక్ష్యం ఉండాలని కోరుకుంటూ మరి సిఎస్ఎస్ సంఘాలన్నింటి తరపున, కృష్ణ గోదావరి అధ్యక్షకండ తరపున, బిషప్ ద రైట్ రెవరెండ్ డాక్టర్ టీజీ కొన్నేళ్ళ తండ్రి గారి తరపున, సేవకులందరి తరపున కూడా మరి వారికి అభినందనలు తెలియజేసుకుంటూ ఈ యొక్క శుభములు నేను ముగిస్తున్నాం.